వాడపల్లి శివాలయం ఇదంతా లోపల చాలా బాగుంది. నేను పోవడం కుదరదు, ఎందుకంటే మా అమ్మగారు చనిపోయారు. సో మా అమ్మగారి అస్థికలు కలపడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది చాలా బాగుంటుంది చూస్తానికి వ్యూ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్న నది ఉంది కదా, ఈ ఏరు ఈ ఏరు వచ్చేసి మన మూసీ ఏరు. ఇది అక్కడ చేపలు పడుతున్నారు చూడండి, ఒక డాట్ డాట్ ఉన్నాయి, అన్నీ మోటార్లు వేసుకున్నారు, అదంతా చేపలు పడుతున్నారు. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ రెండు వైట్ కనిపిస్తున్నాయి కదా, అది వల. వల ఆ పడవలో పట్టటైనా చేపలు అనేది ఒలుస్తున్నాడు అనమాట. ఆ వలకున్న చేపలు తీస్తున్నాడు, లేదా వల వేస్తున్నాడు, కొన్నిట్లో ఏదైనా ఒకటి కావాలి. సో ఈ ఈ జలం మొత్తము మనం మూసినది. ఇలా పోతే ఇక్కడ పెద్దగా వచ్చింది కదా, ఇది ఇక్కడి నుంచి ఇదేమో మూసీ నది, మూసీ ప్లస్ ఇది కృష్ణా నది. ఇదంతా ఈ రెండు ఇక్కడ రెండు కలయికలు అవుతాయి అన్నమాట. ఈ కలయికలు అయ్యి ఒకటే ఏరుగా సాగుతుంది అనమాట. ఈ ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో వాటర్ ఏమో గ్రీన్ కలర్ ఉంటుంది. మనం మూసిన ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అలా ఉంటుంది. సో ఈ వైట్ కలర్ ఇక్కడ సైడ్ ఉన్న వచ్చేసి మన కృష్ణా నది. ఈ వాటర్ ఎలా ఉంటుందంటే చాలా తెల్లగా ఉంటాయి వాటర్. ప్లస్ ఈ నీళ్ళు కలయికలలో వేరువేరుగా వెళ్తుంటాయి, కలిసి వేరువేరుగా వెళ్తాయి. సో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో అంతుంది. కానీ మా అమ్మగారు చనిపోయినారు, ఈ రోజుకు 14 days. సో మా అమ్మగారి అస్థికలు ఇందులో కలపడానికని వచ్చాము. ఇందులో కలిపితే చాలా మంచిదంట. సో వాళ్ళు స్వర్గస్థులు అవుతారు అన్నమాట. సో అట్లానే వచ్చాము. ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి కదా, ఇక్కడ పంతులు కూర్చొని మంత్రాలు చదువుతారు. అక్కడి నుంచి ఆ అస్థికలతోటి తీసుకొని పోయి ఇక్కడ ఉన్న బోట్ ఉంది కదా, ఆ బోట్లలో ఎక్కించుకొని పోయి ఇక్కడ మధ్యలో తీసుకుపోయి ఆ కృష్ణ ప్లస్ మూసి మధ్యలో కలిసే కాడ అస్థికల్ని విడిచిపెట్టడానికి చేస్తారు. అక్కడి నుంచి ఈ సైడు మొత్తం దూరం ఉంటుంది ఇంకా. సో ఈ సైడ్కి వచ్చేసి స్నానాలు చేయించుకొని డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఎక్కించుకొస్తారు. అక్కడ మనిషి కనిపిస్తుంది చూడండి, అక్కడికి వచ్చేస్తాం అన్నమాట. చాలా బాగుంది. ఎవరికైనా ఇలానే ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీని ఎవరైనా కూలిపోయే వాళ్ళు ఉంటే ఇక్కడ వాడపల్లి తెలంగాణను కొట్టండి, చాలా ఫేమస్. ఆ అస్థికలు ఇక్కడ కలుపుకుంటే మనకు, మన కుటుంబాలకు, అమ్మగారు, మన ఇంటి వాళ్ళని దూరమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇట్లా ఆత్మశాంతి ఇక్కడ కలుగుతుంది నదిలో కలుపుకుంటే.